ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి 7 హ్యాబిట్స్ ఆఫ్ స్పిరిచువల్ హెల్త్ అనే ఒక సిరీస్ని లాస్ట్ వీక్ సాటర్డే మనము ప్రారంభించి ఉన్నాము. మొదటి హ్యాబిట్ గురించి లాస్ట్ సాటర్డే మనము ధ్యానించుకున్నాము. దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమించేవారిగా ఉండాలి. ఆమేన్. ఈ రోజున దేవుని ఉచితమైన కృపను బట్టి సెకండ్ హ్యాబిట్ గురించి ధ్యానించుకుంటూ ఉంటుండగా ఎన్ని పనులున్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యానికి శ్రద్ధ చూపించి ఈ యొక్క 7 హ్యాబిట్స్ని మన జీవితంలో మనము తెలుసుకొని అది మన జీవితంలో ఆచరణలో పెట్టి ఆ అలవాటు అనుసారముగా మనం జీవించినప్పుడు తప్పనిసరిగా దేవుని నామము మహిమపరచబడుతుంది. ముఖ్యముగా ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క కోరిక తీర్చబడుతుంది. ప్రాముఖ్యంగా ఈ లోకములో మనము ధన్యుడముగా దీవించబడిన వారముగా పిలువబడతాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. 7 హ్యాబిట్స్ ఆఫ్ స్పిరిచువల్ హెల్త్లో సెకండ్ హ్యాబిట్ గురించి ఈ రోజున ధ్యానించుకోబోతూ ఉంటుండగా మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి ఈ సిరీస్ అంతట్లో కూడా నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగులాగా కృపని దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. రెండో అలవాటు ఏంటి అని అంటున్నట్లయితే ద సెకండ్ హ్యాబిట్ ఈస్ ఐ మస్ట్ మీట్ గాడ్ డైలీ. నేను ప్రతిదినము తప్పనిసరిగా నా దేవుడిని నేను కలుసుకుంటాను. ఆమేన్. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఎంతమంది మీ జీవితంలో దేవుణ్ణి కలుసుకునే యొక్క అనుభవం మీ జీవితంలో ఉంది? దేవుణ్ణి కలుసుకుంటాం అంటే ఆయన ఒక మనిషిగా ఈ లోకంలో ఉన్నాడు, నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తాను, నేను ఆయనతో మాట్లాడతాను. అది కాదు. ఆత్మీయంగా మనము దేవుడిని మనము ఎదుర్కొనే వారుగా ఉండాలి అని అంటున్నట్లయితే మూడిట్లో మనము దేవుణ్ణి మనము ఎదుర్కోవచ్చు. మొదటిది ఆరాధన, వర్షిప్లో మనము దేవుణ్ణి ఎదుర్కోవచ్చు. మన మనసు పూర్తిగా హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనము దేవుణ్ణి ఎదుర్కొనే ఆస్కారాలు ఉన్నాయనే విషయాన్ని గ్రహించండి. రెండవదిగా పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు మనము దేవుణ్ణి ఎదుర్కొంటాము. ప్రాముఖ్యముగా ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటుండగా, దానిని మనము చదువుతూ ఉంటుండగా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడతాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ప్రాముఖ్యముగా మూడవది ప్రార్థనలో మనము దేవుణ్ణి ఎదుర్కోవచ్చు. మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో, మన విజ్ఞాపనలు, మన విన్నపములను ఆయనకి మనము తెలియచేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థనలను వినేవాడు ఉన్నాడు. అదే ప్రాముఖ్యముగా మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చి అదే ప్రార్థనలో మనతో కూడా మాట్లాడుటకు గొప్ప శక్తిమంతుడు, సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే సత్యాన్ని గ్రహించండి. ఆమె సామెతల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 36వ వచనం వరకు క్లుప్తముగా ధ్యానించుకుందాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొనుము, నా ద్వార బంధముల యొద్ద కాచుకొనుము. నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనని వాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అక్కడ ఆ వర్స్లో 3 పాయింట్స్ మనము గ్రహించగలుగుతాం. ద ఫస్ట్ వన్ ఈస్ వాచింగ్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ వెయిటింగ్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ లిసన్. కనిపెట్టుట, రెండవది కాచుకొనుట, మూడవది వినుట. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క రెండవ అలవాటు మనము దేవుణ్ణి ఐ మస్ట్ మీట్ గాడ్ డైలీ, మనము దేవుణ్ణి ఎదుర్కొనేవారుగా లేకపోతే మనము దేవుణ్ణి కలుసుకునేవారుగా ఈ యొక్క అలవాటు మన అనుదిన జీవితంలో ఉండాలని ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఒక ఆదివారం వచ్చేటప్పటికి దేవుణ్ణి కలుసుకునటము, దేవుణ్ణి ఎదుర్కొనటము అట్టి రీతిగా మనం ఉండేవారుగా కాదు, కానీ ప్రతిదినము మనము దేవుణ్ణి ఎదుర్కొనేవారుగా, దేవుణ్ణి మనము కలుసుకునేవారుగా మనము ఉండాలి అనే సత్యాన్ని గ్రహించండి. అందుకనే ఇక్కడ ఈ యొక్క వచనములో మూడింటిని దేవుడు మనకు క్లుప్తముగా తెలియచేస్తున్నాడు. మొదటిది ఏంటి అని అంటున్నట్లయితే కనిపెట్టుట, వాచ్ చేయాలి. కావలి వారు ఉదయం కొరకు ఎలాగైతే ఆశపడుచున్నారు, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని చెప్పి ఒక వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడొచ్చు. అంటే కావలి వారు తెల్లారుజామున ఎప్పుడవుతుంది, నేను ఎప్పుడు వెళ్తాను, తెల్లారుజామున ఎప్పుడవుతుందా అని చెప్పి ఎదురు చూసినట్లుగా ఒక దినము గతించిపోయి మరొక దినములోనికి వచ్చినప్పుడు తెల్లారుజామున ఎప్పుడవుతుందా, నేను ఎప్పుడు నా దేవుడిని నేను ఎదుర్కొంటానా, వేకువజామునే ప్రార్థనలో ఎప్పుడు ఎదుర్కొంటాను, అలాగే ఆరాధనలో నా దేవుని నేను ఎప్పుడు కలుసుకుంటాను అని చెప్పి మనము రేపటి కొరకు మనము కనిపెట్టుకునే వారుగా ఉండాలి. అంటే కాచుకునే వారుగా మనము ఉండాలి అనే సత్యాన్ని
ప్రతి ఒక్కరు గ్రహించండి. అంటే ఈ రోజు వద్దా అని అంటున్నట్లయితే ఈ రోజు మనము దేవుడితో సహవాసము చేయాలి. రేపు ఎప్పుడవుతుందా, మొదటగా నా దేవునితో మాట్లాడాలి, మొదటగా నా దేవునితో ఈ దినాన్ని ప్రారంభించాలి, మొదటగా నా దేవునితో ఈ రోజుని నేను ముందుకు ప్రయాణించాలి అని చెప్పి అటువంటి ఆశ, అటువంటి ఒక తృష్ణ మనలో ఉండాలి అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆ రీతిగా చేసిన వారు ధన్యుడిగా ఉంటారు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచబడుతుందండి. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే కనిపెట్టుట అంటే వెయిటింగ్. మనము ఎప్పుడైతే రేపటి దినము కొరకు కావలి వారు ఎలాగైతే ఎదురు చూస్తారో ఆ రీతిగానే ఎదురు చూసినప్పుడు ఎదురు చూస్తున్నారు కదా అని చెప్పి వెంటనే తెల్లారుజామున అయిపోద్దా? నో నో నో, దానికి ఒక టైం పీరియడ్ ఉంది. ఈ రోజున నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వెంటనే యేసయ్యా అంటే దేవుడు దిగిపోయి ఆ చెప్పునానా అని చెప్పి అనేస్తాడా? నీవు మొదటిగా దేవుడిని స్తుతులతో ఆరాధించాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో నీవు దేవుడిని ఆరాధించి నీవు స్తుతించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీ దగ్గరికి వచ్చి నీ ప్రార్థనను వినుటకు ఉంటాడు. కాబట్టి నీవు ఏమి చేయాలి అని అంటున్నట్లయితే వెయిట్ చేసేవారుగా నీవు ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి. అండ్ థర్డ్ వన్ ఈజ్ లిజన్. ఈ లిజన్ అనేది ఏంటి అని అంటున్నట్లయితే దేవుని యొక్క ఉపదేశం. రేపటి కొరకు నీవు చూచి ఉన్నావు, ఆ రేపటి కొరకు నీవు చూసిన తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు నీవు ప్రార్థన చేసావు, ఓపికతో వేచి ఉన్నావు. నీవు వేచి ఉన్న తర్వాత అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి నా ప్రార్థన కంప్లీట్ అయిపోయింది, నా ఆరాధన కంప్లీట్ అయిపోయింది, నా స్తుతులు కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అక్కడి నుండి నువ్వు వెళ్ళిపోయేవాడిగా కాకుండా ఆ గొప్ప దేవుడికి నేను స్తుతులు చెల్లించాను కదా, ఆ గొప్ప దేవుడికి నేను ఆరాధన చేసి ఉన్నాను కదా, ఆ గొప్ప దేవునికి నా విజ్ఞాపనలు విన్నపములు నేను తెలియపరిచి ఉన్నాను కదా, ఆ గొప్ప దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, ఆ గొప్ప దేవుని కొరకు కాచుకొని ఉన్నాను. మరి ఇప్పుడు ఆ గొప్ప దేవుడు నాకేమి తెలియపరుస్తున్నాడు ఈ దినమున నా జీవితం విషయం నిమిత్తమే, నా జీవితంలో ఆయన చిత్తము ఏమై ఉన్నది అని చెప్పి అటువంటి గొప్ప సత్యాన్ని వినుటకు మనము వెయిట్ చేయాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము వినేవారుగా ఉండాలి. ప్రాముఖ్యముగా విన్న ఆయన యొక్క ఉపదేశమును బట్టి దానిని గైకుని దానిని ఆచరణలో పెట్టి ముందుకు ప్రయాణం చేసినప్పుడు మన జీవితంలో తప్పనిసరిగా దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు అవుతాము అనే సత్యాన్ని గ్రహించండి. అదే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్నది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34. అనుదినము, ఒక దినమా కాదు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధములు యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే అయ్యా నీ గుమ్మములోనికి ప్రవేశించటకు కూడా నేను అర్హుడిని కాదు, నీ తలుపు చాటు నుండి నీ వాక్యాన్ని నేను వినేవుటకు నా హృదయం ఎంతగానో ఆశపడుతుంది. ఎందుకు అని అంటున్నట్లయితే నేను పాపము చేసిన వాడిని, నీ మందిరములోనికి నేను అడుగు పెట్టలేను. ఒక వాక్యము మనము చూడవచ్చు. అంటే ఆ భక్తుడు ఏమైనా చెప్తున్నాడు అని అంటున్నట్లయితే నీ బలిపీఠము దగ్గరికి కదా, నీ సన్నిధి గుమ్మము దగ్గరనే నేను నుంచుండటానికి అర్హుడిని, కానీ దాంట్లో అడుగు పెట్టుటకు నేను అర్హుడిని కాదు అన్నాడు. ఈరోజు మన జీవితంలో తప్పు చేసాం, పాపము చేసాం, మోసం చేసాం, అన్యాయం చేసాం, అక్రమము చేసాం. పరిశుద్ధ స్థలములోనికి మనం అడుగు పెట్టడానికి ఎంత మాత్రము మనము అర్హులము కాదు. అయినప్పటికీ ఈ రోజున మనము ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, బలిపీఠము దగ్గర ప్రార్థన చేసుకోగలుగుతున్నాము, మన విజ్ఞాపనలు విన్నపములు ఆయనకి మనము అర్పిస్తున్నాము, తెలియచేస్తున్నాము అని అంటున్నట్లయితే ఈ రోజున అది మన శక్తి కాదు, మన సామర్థ్యము కాదు. ఎవరిని దేవుడు ఆటంకపరచకుండా అందరూ నా దగ్గరికి ధైర్యముతో రండి అని చెప్పి ఆయనే కృప తెరిచి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన గుమ్మమ్మ దగ్గరికి, ఆయన పాదాల చెంతకు మనం చేరినప్పుడు, ఆయన సన్నిధికి మనం చేరినప్పుడు ఆయన మనతో ఏమి మాట్లాడుతాడు అని చెప్పి ఉపదేశము చేసినప్పుడు మనము వినుటకు ఇష్టపడేవారిగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే రేపటి కాల సమయం నందున పరిశుద్ధ ఆదివారం. ఈ పరిశుద్ధ ఆదివారము దేవుని సన్నిధికి మనము వెళ్ళాలి. రేపటి రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి మనము వాచ్ చేసేవారిగా ఉండాలి. రేపటి రోజు వచ్చినప్పుడు ఆ సమయం ఎప్పుడు అవుతుందా, నా సంఘానికి, నా దేవుని మందిరానికి వెళ్ళాలి అని చెప్పి వెయిట్ చేసి ఆ మందిరములో మనము ఉండాలి. ఆ మందిరములో ఉన్నప్పుడు దేవుని వాక్యము మన దగ్గరికి వస్తున్నప్పుడు ఏమి చెప్పబడుతుందా ఈ వాక్యము, ఈ రోజున నా ప్రభు నాతో ఏమి మాట్లాడతాడు, ఏ రీతిగా నా జీవితంతో మాట్లాడతాడు, నా ఆత్మతో మాట్లాడతాడని చెప్పి ఆ రీతిగా మనము ఆశతో ఆ ఉపదేశములను, ఆ సత్యాలను, మర్మాలను విని వాటి వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు నిశ్చయముగా మనము ధన్యులము అవుతాం. అందుకని చెప్పబడుతున్నది, అనుదినము నా గడిప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అని అంటున్నారు. ఎవరో ఒక మనిషి చెప్పిన మాట కాదు, ఒక దైవ సేవకుడు చెప్పిన మాట కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పుచున్న మాట. అంటే
మనము జ్ఞానము లేదా, మనము జ్ఞానము ఉంది, దేవుని ఉచితమైన బట్టి మనకి కొంతే జ్ఞానము ఉన్నది. అయితే దేవునిలో అపరిమితమైన జ్ఞానము ఉంది. ఈ జ్ఞానమును మనము తెలుసుకునే వారిగా ఉండాలి. ఈ 8లో వచ్చే మొత్తము జ్ఞానము ఘోషించుచు ఉన్నది. కాబట్టి ఆయన మాటలు అది ఎంతో పవిత్రకరమైనవి, అవి ఎంతో శ్రేష్టకరమైనవి, అవి ఎక్కడ దొరకని గొప్ప అమూల్యమైన వాకులు. అటువంటి వాకులు వినుటకు మనము మొదటిగా ఏం చేయాలి అని అంటున్నట్లయితే వాచ్ చేయాలి, రెండవదిగా వెయిట్ చేయాలి, మూడవదిగా దానిని మనము లిజన్, వినేవారుగా ఉండాలి అనే సత్యాన్ని గ్రహించండి. అందుకని చెప్పబడుతున్న మాట 35వ వచనంలో, నన్ను కనుగొనిన వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఆమేన్. ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఎవరైతే దేవుణ్ణి కనుగొంటారో, ఎవరైతే దేవుని యొక్క జ్ఞానమును కనుగొంటారో వారు జీవమును కనుగొంటారు. దేవుణ్ణి కనుగొనకపోతే, దేవునిని ఆశ్రయించకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని కనుక వినకపోతే ఈ రోజున మన జీవితము ఎక్కడుండేదో మనకి తెలియదు. ఈ రోజున బ్రతికి ఉన్నాము, ఈ రోజున సమస్యలు లేవా, శోధనలు లేవా, బాధలు లేవా అని అంటున్నట్లయితే ప్రతి సమస్యలు ఉన్నాయి, ప్రతి శోధనలు ఉన్నాయి, ప్రతి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, జీవితం ఎంతో కష్టతరముగా మారిన పరిస్థితుల్లో ఉన్నాం. అయినప్పటికీ బ్రతికి ఉన్నాము అని అంటున్నట్లయితే ఆయనను మనము కనుగొని వారిగా ఉన్నాము. ప్రాముఖ్యముగా దాని వలన మనకు జీవము లభిస్తుంది అనే సత్యాన్ని గ్రహించండి. ఒకవేళ ఆయనని కనుగొనే వారుగా లేకపోతే ఏమి జరుగుతుంది? 36వ వచనంలో కనబడుతున్నది, నన్ను కనుగొనే వాడు తనకే హాని చేసుకునను, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించును. ఎవరైతే దేవుని కనుగొన్నారో, ఎవరైతే దేవుని యొక్క మాటలను కనుగొన్నారో, ఎవరైతే జ్ఞానమును సంపాదించుకున్నారో వారు అంటున్నారు, వారు ఎట్టి రీతిగా ఉన్నారు అని అంటున్నట్లయితే వారి జీవితాన్ని వారే హాని చేసుకుంటారు, వారి బ్రతుకులను వారే నాశనం చేసుకుంటున్నారు. అయితే వారందరూ నన్ను అసహించుకునే వారు ఉన్నారు, నన్ను అసహించుకున్న వారందరూ మరణమును స్నేహించదురు అని ఎట్టి రీతిగా దారి తీస్తుంది అని అంటున్నట్లయితే జీవితాన్ని నాశనములోనికి, మరణములోనికి తీసుకువెళ్ళిపోతుంది. ఆ మరణముతో సహవాసం చేయడానికి, ఆ చండాలమైన జీవితాన్ని జీవించడానికి దాని కొరకు ప్రయాసపడే వారిగా ఉన్నారే కానీ శ్రేష్టకరమైన నా వాక్యాన్ని, సత్యాన్ని, నా ఆజ్ఞలను, నా ఉపదేశములను వినుటకు వారికి ఇష్టపడట్లేదు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన కంఠస్వరమును వినిపించుచున్నది. దేవుని యొక్క వాక్యము ఈ రోజున వినిపింపబడుతున్నది. ఒక రోజున ఆ వాక్యము వినపడకుండా ఒక రోజున అంతమైపోబోతుంది. ఆ రోజున దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యము నాకు కావాలి, ఆయన వాక్యము ఇప్పుడు ఇది నేను మారతాని అని చెప్పి ఆ రోజున నువ్వు ఎంతగా ప్రయత్నించినా, ఎంతగా ఏడ్చినా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా సరే ఆ రోజున అగ్ని ఆరదు, పొరుగు చావదు అనే ఒక నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ లోకంలో కలిగి జీవించే చెడు అలవాట్లు, పనికిమాలిన అలవాట్లు ఏమి, వాటన్నిటిని పక్కన పెట్టేసి ప్రతి ఒక్క ఆత్మీయ జీవితానికి కావాల్సిన, ప్రతి ఒక్క ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ అభివృద్ధికి కావాల్సిన 7 స్పిరిచువల్ హ్యాబిట్స్. మొదటిది దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. రెండవదిగా దేవుణ్ణి మనము కలుసుకునేవారుగా ఉండాలి. ఈ రెండింటిని మనం చేసినప్పుడు మన జీవితంలో అద్భుతమైన రీతిలో దీవించబడతాం, ధన్యులుగా పిలువబడతాం అనే సత్యాన్ని గ్రహించండి. దేవుని ఉచితమైన కృపను బట్టి, దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైనట్లయితే 7 హ్యాబిట్స్ ఆఫ్ స్పిరిచువల్ హెల్త్ లో 3rd హ్యాబిట్ గురించి మనము దేవుని ఉచితమైన కృపను బట్టి నెక్స్ట్ సాటర్డే మనము ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని యొక్క గొప్ప సన్నిధి మనతో ఉంచబడిన గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. 2nd హ్యాబిట్, దేవునిని కలుసుకునటం. అయినా మా జీవితంలో రేపటి దినము ఎప్పుడవుతుంది, ఎప్పుడెప్పుడు నా దేవునితో మాట్లాడతాను, ఎప్పుడు నా దేవునితో సమయాన్ని గడుపుతాను, ఎప్పుడు నా దేవునితో స్నేహము చేస్తాను, ఎప్పుడు నా దేవునితో నేను మాట్లాడి ఆయన దగ్గర నుండి సత్యములను, మర్మాలను వింటాను అని చెప్పి అటువంటి ఆశ, తృష్ణ ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ అలవాటు లేకుండా ఇన్ని రోజులు మేము ఏదో వ్యర్థముగా బ్రతికి ఉంటున్నాం ఆయన, మమ్మల్ని అందరినీ క్షమించమని. 7 హ్యాబిట్స్ ఆఫ్ స్పిరిచువల్ హెల్త్ లో 1st హ్యాబిట్, నిన్ను ప్రేమించేవారిగా ఉండాలి, ఏ డోకా లేకుండా. రెండవదిగా కలుసుకుని ఎదుర్కొనే వారిగా ఉండాలి. ఈ 2 అలవాట్లు మా జీవితంలో మేము ఇమర్చబడి నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని, నీవు మెచ్చిన జీవితాన్ని మేమందరము జీవించటకు మాకందరికీ నీ కృపని దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. వాక్యబిడ్డ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నూరంతలుగా దీవించును గాక. ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావము ప్రభువైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.